హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఫాదర్స్ డే అని చెప్పేసి ఇంట్లో అయితే కొంచెం సెలబ్రేషన్ చేసుకున్నామండి పిల్లలు మేము. ఇంక ఇక్కడ ఫిష్ కర్రీ అయితే చేశానండి. ఇంకా ఆ రోజు ఫాదర్స్ డే అని చెప్పి స్పెషల్ అని చెప్పేసి ఫిష్ అయితే తీసుకొస్తే ఫిష్ కర్రీ అయితే చేశాను ఆ రోజు మార్నింగ్. ఇంకా ఫిష్ మసాలా అయితే రెడీ చేస్తున్నాయి ఇక్కడ అయితే. ఇంకా మసాలాలు అయితే అలా ప్రిపేర్ అయితే చేసుకున్నానండి. కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ. ఇంక ఇక్కడైతే పిల్లలైతే ఎక్కువ ఫిష్ కర్రీ అయితే ఇష్టపడరండి, మేమే ఇంకా తినేది. వాళ్ళకైతే ఫ్రై అయితే ఎక్కువ ఇష్టపడతారు. ఇంకా ఫిష్ కర్రీ అంటే దాంట్లో ప్రాసెస్ అయితే నేను మామూలుగా సింపుల్గా వచ్చినట్టు చేసేసానండి. ఇంకా ఫిష్ మసాలా అంటే ఏముంది, ఇంకా మనకు తెలిసిందే కదండి అవన్నీ. ఇంక ఇక్కడ లైట్గా వర్షం అయితే పడిందండి, వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది ఈరోజు అయితే. ఇంక ఇక్కడ వర్షం అయితే పడుతుందండి, ఇంకా చల్లగా ఉంది వాతావరణం అని చెప్పేసి టీ అయితే పెట్టుకున్నాము. మీషో నుంచి అయితే కర్టన్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇంకా క్వాలిటీ అయితే చాలా బాగుందండి. కర్టను డోర్ కర్టన్ అండి, ఇదైతే చాలా బాగుంది, డిజైన్ కూడా బాగుందని చెప్పేసి ఇంకా పిల్లలు కూడా అంటే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ దీనికైతే క్లిప్స్ కూడా వచ్చాయండి. ఇంకా దీంతో పాటు ఇంకొక కిచెన్లో ట్యాప్కి అయితే ఇలా వచ్చిందండి. చాలా బాగా అనిపించింది చూసి. కాస్ట్ కూడా తక్కువే, 100 రూపీస్ ఎంతో పడింది. చాలా బాగుంది, ఇది కంఫర్ట్గా ఉంది మనకైతే. ఇంకా ఇంకా మనకు వీలుగా వాడుకోవచ్చు, దీనైతే చాలా బాగుంది. ఇంక ఇక్కడ మనం ఇక్కడ వాష్ చేస్తుంటే మొత్తం లోపల నుంచి చెత్త వస్తుందండి టాప్లో నుంచి అయితే. ఇంకా అలా రాకుండా ఇదైతే బుక్ చేశాను, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మనకు యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంది, కంఫర్టబుల్గా అయితే. ఇంక ఇలా నార్మల్గా ట్యాప్తోనైతే ప్రెషర్తో వస్తుంది కదండి, అలా ఏం లేదు, బాగా అనిపిస్తుంది ఇప్పుడైతే ఇట్లా. ఇంకా దీన్ని ఎలా అయినా తిప్పుకోవచ్చు అండి, జస్ట్ కొంచెం పైప్ అయితే ఇచ్చారు దానికి. అల్లా నేరేడు పండ్లు అయితే తీసుకున్నామండి ఇక్కడ. ఇంక ఇంటి ముందుకు వస్తే తీసుకున్నామండి మేమైతే. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ పండ్లు అయితే. ఇంకా సమ్మర్లో అయితే ఇవి ఎక్కువగా వస్తాయి కదండి, తీసుకొని తింటే హెల్త్ కూడా మంచిది, చాలా బాగుంటుందని పండ్లు అయితే పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి ఇవైతే. మా చిన్నోడైతే అవి చూసి గ్రేప్స్ అని అనుకుంటాడండి. ఇంకా ఫాదర్స్ డే కదండి, పిల్లలు అయితే వాళ్ళ డాడీ కేక్ కట్ చేయించారు నైట్. ఇంకా నెక్స్ట్ అయితే పిల్లలకి స్కూల్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా అండి. పిల్లలు అయితే ఫాదర్స్ డే చాలా ఎంజాయ్ చేశారండి. అందులో ఇంకా సండే రోజు వచ్చింది కాబట్టి పిల్లలు అయితే వాళ్ళ డాడీతో టైం స్పెండ్ చేశారండి చాలా బాగా. ఇంకా బయట నుంచి వచ్చేటప్పుడు అయితే ఇలా పనస పండు అయితే తెచ్చుకున్నామండి. పనస పండు కనిపించినాయి బయట నుంచి వచ్చేప్పుడు. ఇంకా అది కట్ చేయడం అంటే చాలా కష్టం అండి ఇది. ఇంకా ఆయిల్ పెట్టుకోకుండా అసలు కట్ చేయడానికి రాదు ఇది. అసలు చెప్పాలంటే ఇదైతే చాలా హెల్దీ ఫ్రూట్ అండి ఇది. పిల్లలు అయితే ఇంకా ఈ ఫ్రూట్ చూడంగానే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. ఇంకా ఈ ఫ్రూట్ అంటే మా చిన్నోడికి అయితే చాలా ఇష్టం అండి. వీక్లీ మార్కెట్కి వెళ్ళేటప్పుడు ప్రతి వీక్ అడుగుతాడు నన్ను అయితే తీసుకురమ్మని చెప్పి. ఇంక ఇది తీయడం అయితే చాలా కష్టం అండి. ఇక్కడ మా పెద్ద బాబు కూడా ట్రై చేస్తున్నాడు. దీని లోపల అయితే ఇంకా మొత్తం ఇలా తీయడానికి అయితే గమ్ములాగా ఉంటుందండి మొత్తము. ఇంకా దీన్ని కట్ చేసే ముందు అయితే ఇలా ఒక బౌల్లో ఆయిల్ అయితే తీసుకొని మొత్తం చేతులకు అప్లై చేసుకొని తర్వాత కట్ చేసుకోవాలండి ఫ్రూట్ అయితే. కట్ చేసిన తర్వాత దాన్ని తీయడం కూడా అలానే తీయాలండి. లోపల పండ్లు అయితే చేతులకు ఆయిల్ పెట్టుకొని. ఇంకా మన మందార చెట్టు పువ్వులు అండి ఇవైతే. ఇంకా మనకి ఎప్పటిలాగానే ఇంకా స్కూల్ అయితే రెడీ అయిపోయాయండి. ఇంకా రోజు మార్నింగ్ బాక్స్లో అయితే ప్రిపేర్ చేయాలి కదా పిల్లలకి. ఇంకా మన వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, అలానే షేర్ చేసి ఇంకా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.